ఓటు జగన్కే వేస్తా. ఎందుకంటే సిపిఎస్ మీరు రద్దు చేయలేదు అనుకుంటున్నారు, ఆయన రద్దు చేశాడు. సి అంటే క్యాపిటల్, పి అంటే పోలవరం, ఎస్ అంటే స్పెషల్ స్టేటస్. ఆయన ఎప్పుడో అసలు క్యాన్సిల్ చేశాడు, మీరు ఇంకా అక్కడే ఉన్నారు. పిచ్చి మందు తాగి జనాలు పిచ్చి పిచ్చిగా గాల్లో తేవాలంటే మీరేమో అభివృద్ధి అయితే అన్నారు. జగన్ అన్న తెచ్చిన బ్రాండ్లు, జగన్ అన్న తెచ్చిన కంపెనీలు ఎవరు తేలా దేశంలో. అలాంటి కంపెనీలు తెచ్చిన ఆయన ఓడిపించుకుంటే ఎలా? ఆయన్నే గెలవాలి, వాళ్ళనే గెలిపించాలి. నా ఓటు ఇప్పుడు నాకు స్థలాలు లేవు, పొలాలు లేవు. స్థలాలు పొలాలు ఉన్న వాళ్ళు అందరూ కోటీచరులు అయిపోతారు. నాలాగా పని చేసుకునే వాళ్ళు అలాగే ఉంటారు. చంద్రబాబు వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకే జగన్ అన్న వస్తే మళ్ళీ ఇలాగే ఉండాలి. అది నా ఓటు జగన్కే వేస్తాను ఖచ్చితంగా. సిపిఎస్ ఫస్ట్ రాగానే సిపిఎస్ రద్దు చేసాడు. క్యాపిటల్, పోలవరం, స్పెషల్ స్టేటస్. సిపిఎస్ రద్దు అయిపోయింది కదా. అది మద్యపాన నిషేధం అన్నాడు, మద్యపాన నిషేధం చేసాడు ఆయన. ఆయన అమ్మే స్పిరిట్, మద్యం కాదు. మీరు మద్యం అనుకున్నారు దాన్ని, ఆయన చేసి అది అమ్మే స్పిరిట్. అది మీరు మద్యం అనుకున్నారు. మద్యపాన నిషేధం కూడా అయిపోయింది. ఉద్యోగాలు ఇచ్చేసాడు అందరికి. వాలంటీర్ ఉద్యోగం అంటే మా గ్రీన్ పెన్ హోల్డర్స్. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు కౌలు రైతులకి సీసీఎల్ గ్రూపులను పెట్టి లోన్లు ఇచ్చారు 2011. ఈ జగన్ గారు వచ్చాడు, సీసీఎల్ లోన్ అనేది లేకుండా ఎందుకు పోయిందంటే రైతుతో ముడిపెట్టాడు. ఇది వరకు రైతుతో లేదు. నువ్వు కౌలు చేసుకున్నావు, బ్యాంకులు ఎత్తే నీకు లోన్ ఇచ్చారు, వడ్డీ లేకుండా అసలు తెచ్చుకున్నావు, కట్టుకున్నావు, ఇచ్చావు. నేను వచ్చి రైతుతో లింక్ పెట్టాను. రైతుతో లింక్ పెట్టినా రైతు సంతకం ఎందుకు పెట్టాడండి? నాకు రైతు సంతకం పెడతాడా? నా పొలం నువ్వు పెట్టుకుని తెచ్చుకో అంటాడా? ఈయన లింక్ పెడితే ఇవాళ రోజుని మా ఊర్లో 40 గ్రూపులు ఓరకు అన్యాయం అయిపోయింది. 40 గ్రూపులు అన్యాయం అయిపోతే మా గ్రూపు ఫైట్ చేసి నేను ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి 15,000 రూపాయలు వడ్డీ కడుతున్నా. ఇంతవరకు పైసా రావాల్సిన వడ్డీ. ఏంటండి నీ జగన్ ప్రభుత్వం? ఏంటి రైతులు ఎంత అన్యాయం చేశాడు? కౌలు రైతుల్ని ఇవాళ రోజులు కౌలు 30,000, పెట్టుబడి 30,000, 60,000. ఆడు తుఫాను వచ్చి కొట్టుకుపోతుంటే అదో మరో లేదు. వాళ్ళు పెట్టారు రైతు భరోసా పెట్టారు. వాళ్ళు ఎవరికి రాసింటే పెద్ద పెద్ద వాళ్ళకి రాశారు. అదేమో 40 సెంట్ అయిన పోతే నీకు ఆన్లైన్ ఎక్కడ నీ పొలం అంటే ఈయనకేమో ఆన్లైన్ ఎక్కడ, రైతుకేమో ఆన్లైన్, ఈయనకి ఎక్కలేదన్నమాట. ఆ రకంగా చేసి వాళ్ళకి ఎక్కడ అమెరికాలో ఉండడానికి, మద్రాసులో ఉండడానికి, హైదరాబాద్ లో ఉండడానికి, బెంగళూరులో ఉండడానికి డబ్బులు పడతాయి. కానీ కాయకత్వం చేస్తున్నానికి డబ్బులు పడటానికి ఇది లేదా? ఏంటి నువ్వు చేసిన పని? బొమ్మలు లేక పోయి పెట్టి నువ్వు ఎస్సీ క్యాండిడేట్ అది వరకు పుస్తకం తీసుకుపోతే బ్యాంకులో లోన్ ఇచ్చారు, తెచ్చుకున్నారు, అసలు తెచ్చుకున్నారు, ఏట నడుస్తుంది. ఈయన వచ్చాడు, గ్రూపులు మాత్రం అయిపోయి 40 గ్రూపులు. దుగ్గిరాల మండలంలో 5,000 మంది కౌలు రైతులు ఉన్నారు. 5,000 మంది కౌలు రైతులు ఉంటే ఏట అది వరకు ఉంటే వీళ్ళు అర్థం చెప్తారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌలు ఇవ్వమంటే కౌలు దుగ్గిరాల మండలం మొత్తం మీద 1,500 కార్డులు ఇచ్చారు. 1,500 కార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ రైతు భరోసా అన్నారు. ఆ రైతు భరోసా రైతు ఒప్పుకుంటాడండి? వాళ్ళకి ఏమన్నా వచ్చిందా? ఏదో రైతు భరోసాలో వాళ్ళకి ఏం వచ్చిందంటే ఏదో పని చేసేవాడికి ఇది 1,500 కార్డుల్లో వచ్చింది 100 మంది, 14 వందల కార్డులు వర్క్. నువ్వు రైతు భరోసా, రైతు బంధు వస్తున్నావు 13,500. ఇచ్చింది ఏంటి? కేంద్రం 6,000 ఇచ్చింది, ఇచ్చింది 7,500. అవి ఎవరికి పోయి పెద్ద పెద్ద కౌలు రైతులతో ఒక్కరు కూడా రావా. ఏం నిరూపిస్తా చెప్పమనంటే నా ఊరు రా నేను నిరూపిస్తాను అనమాట. ఇవన్నీ చేసిన తర్వాత జగన్కి ఏ రకంగా ఓటు వేయాలండి?